మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 26వ తేదీన హనుమకొండలో హయగ్రీవాచారి గ్రౌండ్లో నిర్వహించే ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనాన్ని విజయవంతం చేయాల్సిందిగా బీఆర్ఎస్ నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి కోరారు. జిల్లాలో ప్రతి ఒక్కరూ మహాశివరాత్రి పండుగ రోజు ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా రాకేష్ రెడ్డి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సినీ జానపద కళాకారులు పాల్గొంటారని రాకేష్ రెడ్డి తెలిపారు. ప్రజలందరూ కూడా దీన్ని హక్కున చేర్చుకోవడం వల్ల పెద్ద ఎత్తున ప్రజలు కార్యక్రమానికి హాజరవుతా ఉన్నారు. దానికి కావాల్సినటువంటి ఏర్పాట్ల విషయంలో ఇప్పటికే మా అనేక ప్రయత్నాలు కూడా ప్రారంభమైనాయి. ఇంకా రాబోయేటువంటి ఈ 10 రోజుల్లో ఆ ఏర్పాట్లన్నీ కూడా మేము పూర్తి చేసి మరి ప్రజలకు ఒక మంచి వేదికను అందించేటువంటి ఒక ప్రయత్నం మేము చేస్తాము. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రధానంగా 3 కారణాలు. ఒకటి, ఆ శివుడి యొక్క అనుగ్రహం. ఎందుకంటే శివుడి అనుగ్రహం అంటే శివుని అనుగ్రహం అనేది చీమైనా ఉంటుందని చెప్పేసి, శివుడు ఆజ్ఞలేని చీమైనా ఉంటుందని చెప్తూ ఉంటారు. ఈ కార్యక్రమం ఇంత విజయవంతమైందంటే తప్పకుండా ఆ శివుని యొక్క అనుగ్రహం ఉన్నదని మేము భావిస్తా ఉన్నాము. రెండవది, ఆ భద్రకాళి అమ్మవారి ఆశీస్సులు, మన శేషయ్య గారి యొక్క ఆశీర్వాదం కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఉంది. మూడవది, మన ఓరుగల్లు ప్రజలు దీన్ని హక్కున చేర్చుకున్నారు కాబట్టి ఈ కార్యక్రమం అంత అద్భుతంగా కొనసాగుతుంది. ఈ మూడింటికి తోడుగా మన మీడియా కూడా, ఎందుకంటే ఇది వరంగల్ కార్యక్రమం, మన కార్యక్రమం కాబట్టి మీడియా తన వంతు సహకారం అందించి ఈ కార్యక్రమం ప్రజలు తీసుకుపోయేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి ఈ కార్యక్రమం ముందుకెళ్తుంది. కాబట్టి ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున మేము ఏర్పాట్లు చేస్తున్నాము. మరి ఇక్కడికి వచ్చేటువంటి కళాకారులకు, ఇక్కడికి వచ్చినటువంటి సాహితీకారులకు, ఇక్కడికి వచ్చేటువంటి ఆధ్యాత్మిక గురువులకు కానీ వివిధ జిల్లా నుండి విచ్చేస్తున్నటువంటి భక్తులకు కూడా స్వాగతం పలికే విధంగా మన ఓరుగల్లు ప్రజలందరూ దీన్ని దిగ్విజయం చేయాల్సిందిగా ఈ సందర్భంగా